ముఖ్యంగా ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది సుమారు 40,000 మంది నిరుద్యోగ నర్సులు ఉన్నారు. 40,000 మందిని ఎగ్జామ్ రాసాము. అందులో సుమారు 1500 నుంచి 1800 మంది గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళు ఎగ్జామ్ రాశారు. మిమ్మల్ని ఎగ్జామ్ రాయద్దు అని మేము చెప్పట్లేదు. మీకు ఎందుకు చెప్తున్నామంటే మీ వల్ల మీరు ఎన్ఓసీలు తీసుకోకుండా లేకుంటే 317 జీవో వల్ల స్థానికత కోల్పోయినామని చెప్పి ఎక్కడో ఏదో జిల్లాల నుంచి మళ్ళీ మా స్థానికతకు రావాలి అని చెప్పి మీరు ఎగ్జామ్ రాశారు. అది మీ హక్కు, మీకు కాదట్లేము దానికి. కానీ ఇక 37,000 మంది సుమారు 38,000 మంది నర్సులు ఇక్కడ నిరుద్యోగులు ఉన్నారు. కాబట్టి వీళ్ళకు ఒకవేళ మీరు ఉన్నాయే 2,000 పోస్టులు, అక్కడ మీరు 1,500 మందిలో సుమారు మీరు ఒక 700 మంది మీరు అంటే మీరు ఇక్కడ జాబ్లో జాయిన్ అయితే అక్కడ జాబ్ వేకెంట్ అవుతుంది, ప్లస్ ఈ జాబ్ ఇక్కడ ఫిల్ అయిపోతుంది. అంటే మీ వల్ల 2 పోస్టులు అనేది ఇక్కడ నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి 37,000 మంది నిరుద్యోగుల కోసం ఆలోచించండి. ప్రభుత్వాలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. 317 జీవో వల్ల మీ స్థానికతను మీకు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఓన్లీ నర్సింగ్ లో లేదు స్థానికత, ప్రతి డిపార్ట్మెంట్ లో స్థానికత ఉంది. కాబట్టి వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటంటే ఖచ్చితంగా మీకు ఒక సెక్యూర్ గా మీకు ఒక జాబ్ ఉంది కదా, ఈ రోజు కాకుండా ఇంకా 10 సంవత్సరాలకో 2 సంవత్సరాలకో నెలకో రేపో మాప అనేది 317 జీవో పైన ఒక స్పష్టత వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఆ ఉద్యోగాలనే ఉండండి, కానీ భవిష్యత్తులో వచ్చే నిరుద్యోగులకు మీరు ఆటంకం కలిగించదని మేము యూనియన్ తరఫున కూడా ఖచ్చితంగా మనవి చేస్తున్నాం.